ఆ అమ్మాయి ఫోన్ చేసింది. పొద్దున్నే స్టేషన్కి రమ్మంది. వాళ్ళు వచ్చేలోపే తన్ని తీసుకెళ్ళమంది. నువ్వేం చెప్పావు? నేనేమంటాను, వస్తానని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే? గొడవ అయినా నేనెందుకు భయపడాలి? నా వెనక పెద్దయ్య గారు ఉన్నారు. ఏమనుంటే అన్నీ ఆయనే చూసుకుంటాను. బహుశా ఇకపై మనం కలవడం కుదరదేమో. నువ్వు స్వాతి రేపు పాపట్లతో ఊరికి బయలుదేరండి. అన్నీ సర్దుకున్నాక నేనే అమ్మాయితో పెద్దయ్య గారి దగ్గరకు వస్తాను. మీరు జాగ్రత్త. అలాగే. కీర్తి, నా లవ్ సక్సెస్ కావాలని మీరిద్దరు దేవుణ్ణి కోరుకోండి. కీర్తి, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అవును, వెంకీ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. తనతో వెళ్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇంకేం ఆలోచించకు, వెళ్ళు. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళు. బస్సు ఇక ఈ సఫారీ డ్రెస్ తో పర్లేదనుకుంటా. అక్కర్లేదురా, రేపు అప్పట్లా. ఏంటి బస్సు? రేపు ఉదయం కీర్తిని స్వాతిని తీసుకుని నువ్వు ఊరు వెళ్ళిపో. జాగ్రత్త. అదేంటి బస్సు, మరి నువ్వు? ఆ అమ్మాయి రేపు నన్ను రైల్వే స్టేషన్లో కలుస్తానంది. బహుశా ఇక నేను ఆ ఇంటికి రాకపోవచ్చు. పెద్ద ఆయన నన్ను క్షమించమని చెప్పు. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు, మనసులోనే ఉంచుకో. నా ప్రాణం పోయిన చెప్పను బస్సు. ఈ ప్రపంచంలో అందరూ ప్రేమిస్తారు, దాన్ని దక్కించుకున్నాడు అసలైన మగాడు. ఫాలో ఐ హార్ట్. అయ్యి బాబోయ్, మనసులో వచ్చింది కాబట్టి మడతలేదు. ఆల్ ది బెస్ట్ బస్సు. థ్యాంక్ యూ. హలో, నువ్వు బయలుదేరావా? నేను ఇప్పుడే స్టేషన్కి బయలుదేరాను. నువ్వు బయలుదేరలేదా? బయలుదేరే ముందు ఒక్కసారి నీకు ఫోన్ చేద్దామని. ఏ, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు వెంకీ, ధైర్యం లేక. నన్ను చూసిన తర్వాత నీ మొహంలో ఏదైనా మార్పు వస్తే నేను తట్టుకోలేను. ఒకవేళ అలాంటిది జరిగితే నేను అదే ట్రైన్ కింద. నీకేమైనా పిచ్చా? నన్ను నమ్ము. నువ్వు ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, నాలో ఎటువంటి మార్పు రాదు. నువ్వు ధైర్యంగా రా. సరే, వస్తున్నా. నెక్స్ట్ ట్రైన్ ఏదుంటే దానికి దాని చివరి స్టేషన్ వరకు 2 టికెట్స్ తీసుకుని ట్రైన్లోనే కూర్చో. నేనే నీ దగ్గరికి వస్తాను. వెళ్ళేటప్పుడు మీ మావయ్య నీ కలవాలన్నావు కదా, ఆయన ఏదో ఒక స్టేషన్కి రమ్మను. మనం ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. సరే, ఆయనకి నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్పినట్టే ట్రైన్లో వెయిట్ చేస్తాను. కానీ నువ్వు రాకపోతే మాత్రం ఇదే నా చివరి ప్రయాణం అవుతుంది. గుర్తుంచుకో. ఏమండి, ఆ వెంకటాద్రి మనల్ని మోసం చేశాడు. వాడు మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. దాన్ని తీసుకుని ఎక్కడికో పారిపోతున్నాడంటండి. వాడు పారిపోవడం ఏంటే? నేనంటే నా కుటుంబం అంటే వాడికి ఎంత గౌరవమో తెలీదా నీకు? అయ్యో, నేను చెప్పేది నిజమండి. వాళ్ళిద్దరూ పారిపోదామని మాట్లాడుకుంటుంటే మన రాణి స్వయంగా చూసి నాకు ఫోన్ చేసింది. నమ్మక ద్రోహం చేసావు కదరా. అయ్యా, నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది? నన్నేం చేయకండి, అతను ఏ తప్పు చేయలేదు. అయ్యా, నేను చేసిన తప్పే. అన్ని సర్దుకున్నాక నేనే మీ దగ్గరకు వచ్చి చెప్తాం అనుకున్నాను. అయ్యా, నేను చెప్పేది వినండి. అయ్యా, అయ్యా ప్లీజ్, నేను వెంకీ, కీర్తి తప్పుకో. నాన్న, ఒక్క నిమిషం. వెంకీ చెప్పేది అర్థం చేసుకోండి. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి వస్తుందని తెలిసి కలవడానికి వెళ్ళాడు. అంతేగాని మీరు అనుకున్నట్టు తను ఏ తప్పు చేయలేదు. అవునయ్యా, ఆమె నా కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళలేదంటే అక్కడ నాన్న ప్లీజ్, ప్రామిస్ గా తను చెప్పింది నిజమే. తనని వదిలేయ్ ప్లీజ్. సరే, నువ్వు వెళ్ళిప్పుడు. అయ్యా,
జీవితంలో మళ్ళీ నాకు కనిపించకూడదు. వస్తానయ్యా. కీర్తి, నేను వస్తాను. థ్యాంక్స్. బంగారం, 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 బంగారం. ఎంతో కాలం నుంచి కలవాలనుకుంటున్న అమ్మాయి ఆ రోజు కూడా రాకపోయేసరికి మీ డాడీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు చివరి క్షణంలో నేను రాకపోయి ఉంటే అదే ఆయనకి చివరి ప్రయాణం అయి ఉండేది. సిద్ధార్థ్, ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నా. సరే, స్టేషన్ రాబోతుంది, ప్యాక్ చేసుకో, వెళ్దాం. డాడీ, ఏంటి? మమ్మీ అంటే మీకెంత ఇష్టం? ఎందుకలా అడిగావు? మీ మమ్మీ అంటే డాడీకి ఇష్టమే కాదు, ప్రాణం కూడా. మీ మమ్మీ కూడా నన్ను చనిపోయే చివరి క్షణం వరకు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది. తను బ్రతుకున్నంత వరకు జమ్మల పడుకు వెళ్ళొద్దంది. అందుకే ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు కూడా నీ బలవంతం మీద ఒప్పుకున్నాను, అందుకే వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. రండి రండి. ప్రయాణం బాగా జరిగిందే? బానే సార్. చిన్నబాబేడి. రా. ఓ పద. రండి బాబు, రండి రండి. అయ్యా, ఎవరు వచ్చారో చూడండి. వెంకటాద్రి, రా రా. అయ్యా పర్వాలేదు, మీరు పడుకోండి. రా. కూర్చో కూర్చో బాబు. కూర్చో. నువ్వు రావనుకున్నాను. మీరు పిలిచాక రాకుండా ఉంటాను. ఆస్ట్రేలియాలో పెద్ద పోస్టింగ్ అంటగా. మీ ఊరికి వచ్చావని తెలిసింది. మళ్ళీ నిన్ను చూస్తానో లేదా అని నిన్ను పిలిపించాను. నిన్నేమి ఇబ్బంది పెట్టలేదుగా. అయ్యో, మిమ్మల్ని చూడటం ఎలా ఇబ్బంది అవుతుంది గారు? నువ్వు వచ్చి ఎంతసేపు అయినా కీర్తి గురించి అడగలేదే. ఓహ్ సారీ, మర్చిపోయాను. కీర్తి ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడుంది? తన పెళ్లికి కూడా రాలేకపోయాను. తను ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? మరి కనపడదే? ఎక్కడా? కీర్తి అమ్మా. ఏ కీర్తి, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం మారలేదు, అలానే ఉంది. శంకర్ ఎలా ఉన్నాడు? పిల్లలు ఎంతమంది? అమ్మాయి గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదా? ఎందుకు? ఏమైంది గారు? పెళ్ళెందుకు చేసుకోలేదు కీర్తి? అదేంటి కీర్తి? నా వైఫ్తో ఎప్పుడు అంటుండేవాడిని, కీర్తిని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని. కానీ ఆ అదృష్టవంతుడిని ఇప్పటిదాకా నేను పట్టుకోలేకపోయాను. తను ఒకరిని ఇష్టపడింది, అతనికిచ్చి నేనే పెళ్లి చేయలేకపోయాను. ఏంటి కీర్తి దత్త? నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరతను? అవును, నీతో పాటు మీ బాబు కూడా వచ్చాడన్నారు. ఏడి, కనిపించడే? ఓహ్,
మర్చిపోయాను. ఐఎమ్ సారీ. రే సిద్ధార్థ్, సిద్ధు, సిద్ధు, తనెవరో తెలుసా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, కీర్తి ఆంటీ. పాపం కీర్తి ఆ రోజు అబద్ధం చెప్పింది కానీ ఆ తర్వాత జరగబోయేది ఊహించలేదు. ఏంటో నువ్వు చెప్పేది? నాన్న ఒక్క నిమిషం, వెంకీ చెప్పేది అర్థం చేసుకోండి. మీరు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. సరే, నువ్వు వెళ్ళిపో, కానీ జీవితంలో మళ్ళీ నాకు కనిపించకుండా వెళ్ళిపో. ఆ నల్ల వదిలేసేవాడు మావయ్య. ఆగరా రేయ్. అయ్యా, నువ్వు వాడు వెనకాలే వెళ్ళు. నిజంగానే వాడి కోసం అమ్మాయి వెయిట్ చేస్తుంటే వాడిని వదిలే, లేకపోతే వాడిని అక్కడే వేసేయ్. అలాగే అయ్యా. రా చెప్తాను. అసలు ఎలా తెలిసింది వాళ్ళకి? నన్ను అడిగితే నాకేం తెలియదని చెప్పాను. స్వాతి, నువ్వు హెల్ప్ చేయాలి. ఏంటది? అర్జెంటుగా బేగంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి వెంకీని కలవాలి. నేనా? ఎందుకు? వెంకీ తనని ప్రేమిస్తున్న అమ్మాయి స్టేషన్ కి వస్తుందని చెప్పాడు. నాన్నది నమ్మినట్టు నటించి వెనకాలే మనిషిని పంపాడు. నిజంగా వేరే అమ్మాయి ఎవరూ రాకపోతే అక్కడే చంపేయమన్నాడు. అయ్యో, అందుకే నువ్వు వెళ్ళాలి. తనతో ఫోన్లో మాట్లాడుతుంది నేనేనని చెప్పు. అవకాశం చూసుకుని నేనే తన దగ్గరికి వస్తానని చెప్పు. అవసరమైతే తన కోసం జీవితాంతం ఎదురు చూస్తానని చెప్పు. ఇవన్నీ నేను చెప్తే తను నమ్ముతాడా? వేరే దారి లేదు స్వాతి. ఫోన్ చేసి చెప్దామంటే తన దగ్గర సెల్ కూడా లేదు. ఓ పని చెయ్. ఏంటి? నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను. జరిగిందంతా అతనికి చెప్తాను. ఇంకే ఆలోచించుకో, త్వరగా వెళ్ళు. బాబు, ఇదే లాస్ట్ ట్రైన్ ఈ రోజుకి. దీని తర్వాత లేవు. Come on, come on. స్వాతి, నువ్వు ఇన్ని రోజులు కళ్ళ ముందు ఉంటూనే చెప్పు. అది స్వాతి, నిజమేనయ్యా, వాడి కోసం ఎవరు అమ్మాయి వచ్చింది. మీ నాన్న లాంటి మంచి మనిషిని భర్తగా పొందే అవకాశాన్ని వదులుకోలేకపోయాను. నాకే సొంతం కావాలని అందరితో బంధాలు తెంచుకుని ఎవరికీ అందనంత దూరం తీసుకెళ్లిపోయాను. నేను చేసిన పాపమే క్యాన్సర్ రూపంలో వెంటాడింది. మీ నాన్నతోటి జీవితాంతం ఉండే అదృష్టం లేకుండా చేసింది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఎవరికీ చెప్పలేక నా రక్తం పంచుకున్న నీకు చెప్పుకోవాలనుకున్నాను. అందుకే ఈ డైరీని కంటపడేలా చేశాను. ఇది చదివిన తర్వాత నువ్వన్నా మీ అమ్మని క్షమిస్తావు కదూ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నకి నిజం తెలియకూడదు. సిద్ధు, సిద్ధు,
ఆంటీ నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. సిద్ధు, ఏడుస్తున్నావా? లేదాంటీ. అబద్ధం చెప్పకు. మీ అమ్మకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకే చెప్పేది తెలుసా? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మా మమ్మీ గుర్తుకొచ్చింది. నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని. ఇక్కడే ఉంటాను, పడుకో. ఆంటీ మా మమ్మీ మీద కోపంగా ఉందా? కోపంగా లేదు, బాధగా ఉంది. కనీసం చనిపోయే ముందు ఒక్కసారి నా ఫ్రెండ్ని కలవాలనుకోలేదు. అందుకు బాధగా ఉంది. మా మమ్మీని క్షమిస్తారు కదూ? నీ కొడుకుని నిన్ను చూడ్డానికి, నిన్ను క్షమించమని అడగడానికే ప్రాణాలతో ఉన్నాననిపిస్తుంది. అలా అనకండి. నేను మళ్ళీ వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా లేచి తిరుగుతూ ఉంటారు. నన్ను నమ్మండి. ఇక నేను బయలుదేరతాను. ఆ? టైం అయిపోయింది కదా. వెళ్ళొస్తాను. సిద్ధు, ఆంటీకి వెళ్ళొస్తానని చెప్పిరా. ఈ ఆంటీని చూడ్డానికి మళ్ళీ వస్తావు కదూ? ఆంటీ మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? దానికి అలాగే పిలు. అయితే మీరు మాతో వచ్చేస్తారా నాకు మమ్మీగా? సారీ చెప్పు. ఆంటీకి ముందు సారీ చెప్పు. సారీ చెప్పనా? చెప్పు. చెప్పాను, నాకు ఈ ఆంటీ మమ్మీగా కావాలి. సిద్ధార్థ్, సిద్ధార్థ్, సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు. సారీ కీర్తి. సారీ అయ్యగారు. వాడి మాటలు పట్టించుకోకండి. వాడు ఎప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయలేదు. సడన్ గా ఈ రోజు వాడికి ఏమైందో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. లేదు లేదు వెంకటాద్రి, నువ్వు ఆ మాట అనకు. పిల్లలంతే, వాళ్ళ మాటలు ఏ కల్మషం ఉండదు. మనసులో ఉన్న మాట చెప్పేస్తారు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే ఆ మాట చెప్పించాడేమో. నిజం చెప్పాలంటే నా మనసులో కూడా అదే మాట ఉంది. నువ్వు ఉన్నప్పుడు కీర్తి ఎంత సంతోషంగా ఉండేదో నాకు ఇంకా గుర్తుంది. ఆ సంతోషాన్ని మళ్ళీ చూడాలనుంది. కీర్తిని తీసుకెళ్తాం. ఏంటి మీరు అంటున్నది? కీర్తిని నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. అయినా మీ మాటను నేనెప్పుడు కాదనలేదు. కానీ ఇది కీర్తి, సిద్ధార్థ్, నాన్నగారు, కీర్తి, నేనెప్పుడు కీర్తి, నీకు నాతో రావటం ఇష్టమేనా? సిద్ధార్థ్ ఎక్కడ? మీతోనే ఉండాలి కదా సార్. సిద్ధార్థ్, సిద్ధార్థ్.
వెళ్ళను డాడీ. ట్రైన్లోనే ఉందిగా అటెందుకు వెళ్ళా సరే వెళ్ళు. సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయావు? దా కూర్చో. ఉంటాను బాబు. ఓకేనండి. బాబు జాగ్రత్త. వస్తా. ఆ. హలో, బంగారం, బాడీ గార్డ్ వెంకటాద్రిని మాట్లాడుతున్నాను.